హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నానండి. సో అందుకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 2 బై క్లాత్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 80 సెంటీమీటర్లు తీసుకున్నానండి, మీటర్ అయితే కాదు. ఇలా చేస్తే కనుక ఈజీ ప్రాసెస్. ఇంకా వచ్చేసి ఎంత లాగున్న వాళ్ళకైనా సరే 80 సెంటీమీటర్లోనే సరిపోతుంది. మీటర్ అయితే అవసరం లేదండి క్లాత్. ఇక్కడ నేను మెజర్మెంట్ చూపిస్తాను. పొడవు వచ్చేసి 17 తీసుకున్నాను, చెస్ట్ 11 తీసుకున్నాను, షోల్డర్ 4 తీసుకున్నాను. ఇవి మెజర్మెంట్ అండి. ఇలా మనం ఒకదాని మీద ఒకటి వేసేసి చాక్ పీస్తో మార్కింగ్ చేసి కటింగ్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా టైం అనేది తీసుకోకుండా ఉంటుంది. నేను 2 సైడ్ కూడా చాక్ పీస్తో మార్కింగ్ చేశాను, ఆ సైడ్ ఈ సైడ్. ఇక్కడ వచ్చేసి కింద షేప్ పట్టీ ఉన్నాయి కదండి, ఆ షేప్ పట్టీ మనం పడేయకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. షేప్ పట్టీకి ఉపయోగించుకోవచ్చు. దాని లోపల వేరే ఏదైనా క్లాత్ మనకు నచ్చిన క్లాత్లో వేసేసి లోపల షేప్ పట్టీ కుట్టేయచ్చు. కొంచెం మందంగా అనేది వస్తుందన్నమాట. ఇలా మొత్తం మనం ఇలా కటింగ్ చేసేసుకుని ఇక్కడ చూడండి. తర్వాత నీట్గా క్రాస్గా ఎలా చేయాలి అనేది కూడా చేసేసాను. అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసాను. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు. అలాగే స్టిచ్చింగ్ కూడా చూపించేస్తున్నాను, చూసేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను మీషో నుంచి ఒక జ్యువెలరీ తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అది లాస్ట్లో పెట్టాను, చూడండి ఒకసారి. ఒక నక్లీస్ వచ్చింది, దానికి బుట్టలు అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగుంది, మల్టీ కలర్లో ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు. థ్యాంక్